నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పోరు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల స్థాయిలో జరుగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు పంచ్లేసుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. మేం గెలిస్తే ఇది చేస్తాం, అది చేస్తామంటూ జనం చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో పెద్ద కార్పొరేషన్లో ఒకటైన కరీంనగర్ బల్దియాపై ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? కరీంనగర్లో ప్రజా సమస్యలు ఏంటి? నేతలు ఏమంటున్నారు? ఏ పార్టీ ఎలాంటి హామీలు ఇస్తోంది? కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలపై ఐ న్యూస్ రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్ ఏదైనా ఉంది అంటే అది కరీంనగర్ అని చెప్పకనే చెప్పొచ్చు. ఇక కరీంనగర్ గడ్డ పైన ఇక పురపోరు రసవత్రంగా కొనసాగుతోంది. మూడు పార్టీలు నువ్వా నేనా అనే విధంగా ఇక విమర్శలు ప్రతి విమర్శలతో ముందుకు వెళ్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అసలు కరీంనగర్లో ఏం జరుగుతుంది? పురపోరులో మేయర్ పీఠం ఎవరు దక్కించుకోబోతా ఉన్నారు? కరీంనగర్ ఎవరి వశం కాబోతా ఉంది? ఈ అన్ని అంశాలు ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక మన ముందు కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. నిజంగా కరీంనగర్కి సంబంధించి ఇక బీజేపీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది, ఇక బీజేపీకి సంబంధించి మేయర్ కైవసం చేసుకుంటుందా, ఇక అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి అసలు బీజేపీకి సంబంధించి అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఇక గత 10 సంవత్సరాల్లో మేమే అభివృద్ధి చేశాము, ఇక బండి సంజయ్ లాంటి వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా ఎందుకు మా పైన విమర్శలు చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? బండి సంజయ్ కుమార్ గారు కానీ ఎవరు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టినటువంటి నాయకులు. ఇప్పుడు స్మార్ట్ సిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలే. గతంలో ఎంతో కేంద్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మరి ఇట్లా ఈ విధంగా నగరాలను సెలెక్ట్ చేయాలి, నగరాలను అభివృద్ధి చేయాలని ఆలోచన ఏ కేంద్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉండే ఇతర ప్రభుత్వాలను నిర్ణయం తీసుకోలే. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 వచ్చిన తర్వాత ఒక 100 నగరాలు స్మార్ట్ సిటీ నగరాలుగా చేయాలి, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో చేసిన వాళ్ళు కరీంనగర్ సెలెక్ట్ చేసిండ్రు. మరి సెలెక్ట్ చేసిన తర్వాత 2017లో సెలెక్ట్ అయినప్పటి నుంచి కూడా 2019 వరకు కూడా ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. దానికి కారణం ఎవరు? మరి బండి సంజయ్ కుమార్ గారు అప్పుడు ఎంపీ కాదు, మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు రాలేదు? 2020 తర్వాతనే మేము మా పాలకొనకు వచ్చిన తర్వాత బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత ఎందుకు స్మార్ట్ సిటీ కార్యక్రమాలు వేగవంతమైనాయి, ఎందుకు 5 సంవత్సరాల లోపల కంప్లీట్ అయినాయి? దీనికి కారణం వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాయకుడు వస్తే నిధులు తీసుకురావాలన్న ఆలోచన ఉంటుంది, నిధులు విడుదలైతే అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా నిధులు తీసుకురావడం, అభివృద్ధి చేయడం వారు చేయడం జరిగింది. అంతేకాకుండా వాటర్ సప్లైకి సంబంధించి కానీ అమృత్ 1 కానీ అమృత్ 2 ద్వారా కానీ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు. ఎంతో కాలంగా 20 ఏళ్ళ నుంచి తీగలొట్టు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి మరి ప్రజలు పోరాటం చేసినా వాళ్ళు పట్టించుకోలే. మరి 154 కోట్ల రూపాయలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి తీసుకొచ్చిండ్రు. మరి రైల్వే స్టేషన్ ఎప్పుడు పాత కట్టిన రైల్వే స్టేషన్లో పట్టించుకోతే 30-40 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిండ్రు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. జరిగిన అభివృద్ధిని, చేసిన అభివృద్ధిని చెప్పుకుంటే వాళ్ళు కళ్ళమంటే ఎందుకు? ఇప్పుడు మీరు తీసుకొచ్చిన నిధులు ఏంది? మీరు కట్టినరు, కేబుల్ బ్రిడ్జ్ కట్టినరు, ఏముంది కేబుల్ బ్రిడ్జ్లో ఏం చూడండి. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి చూడండి ఏం కనబడతా ఉంది. ఎవరైనా పోయేవారున్నారా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి? రాత్రి ఇప్పుడు పోతే భయపడి దడుచుకునేటువంటి పరిస్థితి. అంటే అభివృద్ధి చేస్తే ప్రజల కళ్ళ ముందు కనబడుతున్న రోడ్లు కనబడుతున్నాయి, ప్రజల కళ్ళ ముందు డ్రైనేజీలు కనబడుతున్నాయి, ప్రజల కళ్ళ ముందు ఫుట్పాత్ కనబడుతున్నాయి, ప్రజల ముందు పార్కులు కనబడుతున్నాయి, ప్రజల ముందు వాకింగ్ ట్రాక్లు కనబడుతున్నాయి, ప్రజల ముందు అంబేద్కర్ స్టేడియం కనబడుతూ ఉన్నది, ప్రజల ముందు అందమైన పార్కులు, ఎన్నో రకాల ఓపెన్ జిమ్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. ప్రజలు వాడుతూ ఉన్నారు, వాటిని చూస్తూ ఉన్నారు. ప్రజలు దాగే విషయం కాదు. ఇవన్నీ కూడా చాలా కాలాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలను పూర్తి చేసిన బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో. కాబట్టి ప్రజలందరూ సహజంగానే బీజేపీ వైపు ఉన్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళకు భరించలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అనవసరం విమర్శలు చేస్తూ ఉన్నారు. విమర్శల మీద దృష్టి పెట్టకండి. మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదు 10 సంవత్సరాల పాటు. ఇప్పుడు అభివృద్ధి చేసే నాయకుడు చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి చేసినప్పుడు అభివృద్ధి చేసే నాయకులు వైపు ఉంటారా? అభివృద్ధి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయక కాలం గడిపిన నాయకులు వైపు ఉంటారా? మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు బీజేపీ 40 స్థానాలకు పైగా గెలవబోతా ఉన్నది, మేయర్ పీఠం కైవసం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. ఇక స్మార్ట్ సిటీలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి, 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. అదే జరిగాయంటే వాళ్ళు 2 సంవత్సరాల ప్రభుత్వం చేతులు మూసుకొని కూర్చున్నారా? 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చి కళ్ళకు గొంతలు కట్టుకున్నారా? చేతులు ముడుచుకొని కూర్చున్నారా? చేతగాని దద్దమ్మలు మాట్లాడే మాటలు అవి.
చేతగాని దద్దమ్మలు తెలివిలేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా అధికారుల సమక్షంలో జరుగుతాయి, అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి. అధికారులు టెండర్ పిలుస్తారు, అధికారులు పనులు చేయిస్తారు, అధికారులు బిల్స్ రికార్డ్ ఇస్తారు, అధికారులు బిల్స్ ఇస్తారు. కనీసం ఇంగిత జ్ఞానం, కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే వాళ్ళని ఏమంటారు? వాళ్ళని జోగర్ లెక్క చూస్తున్న తప్పితే వేరే ఉండదు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తూ చేతులు ముడుచుకుని కూర్చున్నారా? ఎవరు ఆపిన మిమ్మల్ని? ఎవరు ఆపిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు, సమస్య మీద అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. ఎక్కడ కూడా స్మార్ట్ సిటీ అనేది కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో, తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు, పెద్ద పెద్ద అధికారులు దానిలో బాధ్యులు ఉంటారు. అధికారుల పర్యవేక్షణ జరుగుతుంది. అధికారులు వాళ్ళని నిర్ణయాలు తీసుకుంటారు. పొలిటీషియన్స్ నిర్ణయాలు ఉండవు దీనిలో. అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు, అధికారులు పని చేయిస్తారు, అధికారులు పర్యవేక్షణ చేస్తారు. ఇప్పుడు స్మార్ట్ సిటీ పర్యవేక్షణ అధికారులు రాష్ట్రంలో పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు. మరి వాళ్ళు తప్పు చేసినట్ట? రైట్. ఇంకొకటి సార్, అంటే 60 డివిజన్లుగా ఉంది, ఇప్పుడు 66 డివిజన్, అంటే 6 డివిజన్లు ఎక్కువగా వచ్చిన పరిస్థితి. అంటే మొత్తానికి 6 డివిజన్లో మొత్తానికి అభివృద్ధి లేదు, ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ అట్నే ఉంది, అదేవిధంగా రోడ్ల సమస్య అట్నే ఉంది, పూర్తిగా మురుగునీటి వరకు తాగడానికి కూడా వాటర్ ఫెసిలిటీ కరెక్ట్ లేదు అనేది కూడా మేము గ్రౌండ్లో తిరిగినప్పుడు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవేళ మీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే ఎట్లా, ఏం చేయబోతుంది అంటే? ఇప్పుడు నేను గతంలో చెప్పినాను, 5 గ్రామ పంచాయతీలో, గతంలో 6 గ్రామ పంచాయతీ కలిపినప్పుడే చెప్పాను, ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మొన్న 5 గ్రామ పంచాయతీలు కలిసినప్పుడు చెప్పాను, గ్రామ పంచాయతీలు కలిపి అన్యాయం చేస్తూ ఉన్నారు, మీరు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వండి, లేకపోతే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది, వాళ్ళకు ట్యాక్స్ల భారం పడుతుంది వాళ్ళ మీద అని ఇన్ని చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోక బలవంతంగా మున్సిపాలిటీలు కలిపినారు. ఇప్పుడు రేపొద్దున రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్యారంటీ అంటే ₹1 ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు బీజేపీ కనుక గెలిచినట్టయితే, భారతీయ జనతా పార్టీ గెలిచినట్టయితే, బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆల్రెడీ ₹50 కోట్ల తీసుకొచ్చినాం విలీన గ్రామాలకు సంబంధించి. ₹50 కోట్లతో టెండర్లు అయినాయి. ఇంకో 100 కోట్లు, 150 కోట్లు కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు ఏవైతే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ అమృత్ 2లో వాటర్ సప్లైకి సంబంధించిన పనులు నడుస్తూ ఉన్నాయి. వాటర్ సప్లై సమస్య తీరబోతూ ఉన్నది. మిగతా డ్రైనేజీలకు సంబంధించి, రోడ్లకు సంబంధించిన మౌలిక వసతులు తప్పకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, డంప్ యార్డ్కి సంబంధించి సుశీల్ కుమార్ కట్టర్కి గతంలో ఇక్కడ హామీ ఇచ్చారు, శంకుస్థాపన చేశారు, అయినప్పటికీ కూడా ముందుకు అడుగు వేయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఏం చెప్తారు? ఇది నేను చెప్తున్నా, ప్రతి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. డంప్ యార్డ్ ఆడికెళ్ళి తీసేయాలంటే, డంప్ యార్డ్ వేరే చోట సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టాలంటే ప్రభుత్వం స్థలం కేటాయించాలి. ₹50 కోట్ల స్మార్ట్ సిటీలో మేము కేటాయించుకున్నప్పటికీ కూడా గతంలో ఉన్న కలెక్టర్లు వేరే చోట్ల మొగ్దంపూర్లో కావచ్చు, గోపాల్పూర్లో కావచ్చు స్థలం చూపించినప్పుడు కూడా అప్పుడు నాయకులు అడ్డుకున్నారు. స్థలం లేనిది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ రోజు వచ్చే చెత్తను రోజు అక్కడ పెట్టి క్లియర్ చేసి, రోజు సెగ్రిగేషన్ చేసి అక్కడ డంప్ అనేది తయారు కాకుండా చూడాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోతే ఇక్కడ ఆకాశంలో కడతారు డంప్ వాళ్ళ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది కనీసం గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు, గతంలో ఇదే నాయకులు అడ్డం పడ్డారు. మళ్ళీ ఇప్పుడున్న 2 సంవత్సరాల ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. డబ్బులుండి పని చేయలేని పరిస్థితి ఈరోజు కరీంనగర్లో దుస్థితి ఉన్నది. దానికి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కారణం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కారణం. మన ముందు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. అసలు కరీంనగర్ కార్పొరేషన్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు ఒకవేళ గెలిస్తే ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఎన్ని స్థానాలు గెలుస్తాయి, వీటన్నిటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మీ పార్టీ గత 10 సంవత్సరాల అధికారంలో ఉంది, ఇప్పుడు మరొకసారి ఇక ఖచ్చితంగా మా పార్టీదే అధికారం అంటూ కూడా మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్న సందర్భం, ఎన్ని స్థానాలు వస్తాయంటే ఏం చెప్తారు? కరీంనగర్ నగరాన్ని 2014కు మొదలు ఈ కరీంనగర్ నగరం కుగ్రామంగా కనబడేది. ఎక్కడికైనా మట్టి రోళ్ళు, మురికి కాలువలు లేకుండా రోళ్ళ మీద పారే పరిస్థితి, ఎక్కడనో ఒకక్కడ పోలు, ఆ పోలుకు చిన్న చిన్న మెల్కు అనే లైట్లు, అది ఉండే పరిస్థితి 2014కు మొదలు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ అయినాక స్థానిక ఎమ్మెల్యే గారు గంగ్ల కమలాకర్ గారు మరియు పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి నాయకత్వంలో కరీంనగర్ను ఒక సుందర నగరంగా చేయాలనే ఉద్దేశంతో ఆనాడు మొదటిసారిగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మొదటి పర్యటన
ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే ఇక్కడి నుంచి వెళ్ళి, సింహగర్జన జరిగిందే ఇక్కడి నుంచి వెళ్ళి, తెలంగాణ తెచ్చుకున్నదే ఇక్కడి నుంచి వెళ్ళి. కాబట్టి ఆనాడు మొదటి పర్యటన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తర్వాత కరీంనగర్ పర్యటన చేయడం అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే నాంది పడ్డది. కుగ్రామంగా కనబడే ఈ కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్దుతా అని ఆ రోజే చెప్పడం జరిగింది. చెప్పిన మొదటి రోజే, ఆ రోజు వచ్చినాక తెల్లారే మన కరీంనగర్ నగరంలో మెయిన్ రోడ్స్ దాదాపు R&B రోడ్స్ 14.5 కిలోమీటర్లు 132 కోట్లు శాంక్షన్ చేసి, 2 సైడ్ డ్రైన్స్, ఫుట్పాత్స్, డివైడర్స్, మెయిన్ రోడ్స్ అంతా కూడా మీరు చూడొచ్చు. అది 2014లో వారు శాంక్షన్ చేశారు. దాని తర్వాత మొత్తం భారతదేశ చరిత్రలోనే చరిత్ర మార్చే విధంగా కరీంనగర్ ఏ మున్సిపాలిటీకైనా, ఏ నగరపాలక సంస్థమైనా ఆ మున్సిపాల్లో ఉన్న ఆ నగరపాలక సంస్థలు ఉన్న ప్రజల ట్యాక్సీ డబ్బులతోని మాత్రమే అభివృద్ధి జరిగేది. కానీ దాన్ని మారుస్తూ సీఎం ఇన్సూరెన్స్ పేరు మీద వందలాది కోట్లు, దాదాపు 350 కోట్ల సీఎం ఇన్సూరెన్స్ రాష్ట్ర నిధులిచ్చి ఇలా కరీంనగర్ను గల్లీ గల్లీలో సిమెంట్ రోడ్ చేసినందుకు మరి ఎంతో కృషి చేసారు మా శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారు, ఎంపీ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు. ఈ విధంగా అభివృద్ధి చేసినాం. అందుకే మరొకసారి 2014 అవకాశం ఇస్తే గొప్పగా కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసినాం. కాబట్టి 2020లో జరిగిన ఎలక్షన్లో సింగిల్ ఎజెండాతోని 33 కార్పొరేట్లను గెలిపించి తెలంగాణ రాష్ట్రంలోనే సింగిల్ పార్టీగా మరి అవతరించినది అంటేనే కరీంనగర్ నగరం. మీరు ఇట్లా అంటున్నారు, బీజేపీ వాళ్ళు మాత్రం ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాతనే కేంద్ర నిధులతోటే కరీంనగర్ అభివృద్ధి అయింది అనేది కూడా బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్న సందర్భం ఏం చెప్తారు? అసలు 350 కోట్లు తెచ్చింది సజీవ సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. ఆ ఎస్టిమేట్లు అయితే ఎవరు మాయం చేయరు, ఆ రోడ్లను ఎవరు మాయం చేయరు, ఎవరు కనబడుతున్నాయి. ఇక మరి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, వారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి 2 సార్లు ఎంపీ అయి, నేనైతే ఆయన దేవుని నమ్మిన అంటుండు. మరి ప్రతి స్పీచ్లో ఈ కార్పొరేషన్ల మేయర్ సీటు కొరకు గిన్నె అబద్ధాలు ఆడతాడని అయితే నేను అనుకోలే. ఆ తల్లి మెచ్చుకోదు ఆయన. నేను చెప్తున్నా, ఆ తల్లి మెచ్చుకోదు. నిజాలు చెప్పాలి. ఎందుకంటే స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది ఒక కరీంనగర్ నగరానికే కాదు, భారతదేశంలో 100 నగరాలకు స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వరంగల్కు, హైదరాబాద్కు స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే వినోద్ కుమార్ గారు, గంగ్ల కమలాకర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి హైదరాబాద్లో 1500 కోట్లతో ఏం చేయలేరు, ఒక పక్క కూడా డెవలప్ కాదు. కాబట్టి కరీంనగర్ నగరు మరి అభివృద్ధి చెందుతున్న నగరం. కాబట్టి మనం కరీంనగర్ తీసుకోవాలని కరీంనగర్ తీసుకొచ్చి కేంద్ర నిధులు 500 కోట్లు, రాష్ట్ర నిధులు 500 కోట్లతో 1000 కోట్లతో మొత్తం నిధులు కేంద్రానికి కాదు. అయితే కేంద్రం నిధులు ఇచ్చేటందుకు మన రాష్ట్రం నుంచి వెళ్ళి సంవత్సరానికి లక్షలాది కోట్లాది రూపాయలు మనం వెళ్ళిస్తున్నాం దేశానికి. దేశం బాధ్యత, మన వాటా మనకిచ్చే బాధ్యత దేశానికి. దేశం బాధ్యత కాబట్టి దేశంలో ఎవరు ప్రధాని ఉన్నా రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి 50% అవి కూడా మన పైసలే, తెలంగాణ పైసలే, తెలంగాణ ప్రజల పైసలే. వాళ్ళు ట్యాక్స్ రూపకం కట్టిన పైసలు అవి 500 కోట్లు, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లతో 1000 కోట్లతో శాంక్షన్ చేస్తారు. స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది 2016లో, ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది 2018లో. 2016లో కానీ 2018లో కానీ బండి సంజయ్ గారు కార్పొరేటర్గా ఉన్నారు, వారు ఎంపీ అయింది 2019లో. అంటే మరిగా మీరు అర్థం చేసుకోవచ్చు, 16-18లో శాంక్షన్ అయ్యి కొబ్బరికాయ కొడితే 19 ఎట్లా తీసుకొచ్చిండో కరీంనగర్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా కరీంనగర్ ప్రజలు అర్థం చేసుకోండి, ఎక్కడన్నా ఒక్క రోడ్డు కాడ ఆయన ఫోటో కనబడ్డదా చూసుకుంది. ఒప్పించి తెచ్చింది వినోద్ కుమార్ గారు, కమలాకర్ గారు స్వయాన ఇంజనీర్ కాబట్టి కరీంనగర్ నగరం పాంప్లెంట్లే వేసుకుంటున్న పరిస్థితి. వాళ్ళు ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేశారు, ఎక్కడెక్కడ నిధుల ద్వారా, కేంద్రం నిధుల ద్వారా మేము ఎక్కడెక్కడ అభివృద్ధి చేశామనేది కూడా పూర్తిగా ఒక బుక్లెట్ రూపంలో ఇచ్చిన పరిస్థితి. దీన్ని ఏమంటారు? అసలు సీఎం ఇన్సూరెన్స్ కింద వర్కులు అయినవి కూడా ఆయన గంత పెద్ద హోదాలు ఉండి ఇది నేను చేసిన అంటుండు. మొన్న 46-47 డివిజన్లో మీటింగ్ పెట్టిండు. సత్యనారాయణ స్వామి దేవాలయం ఎదురుగా మీటింగ్ పెట్టి బోనాలు రాయచం ఇంటికాంచెల్లి టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డు ఉంటుంది, ఇది నేను చేసిన అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అది సీఎం ఇన్సూరెన్స్కి వచ్చింది. సీఎం ఇన్సూరెన్స్కు కేంద్ర నిధులకు సంబంధమా, బండి సంజయ్కి సంబంధమా? ఒక్కసారి బండి సంజయ్ గారు మీరు దేవుని ముంగట మాట్లాడుగా ఇప్పుడు మీ గుడికే వస్తాం, అది నిజమని ఒప్పుకుంటే మేము బీఆర్ఎస్ వాళ్ళని ఇయ్యాలనే విడ్రా అవుతాం, ఇయ్యాలనే మొత్తం విడ్రా అవుతాం. అక్కడ టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డు కేంద్ర నిధులతో అయిందంటే ఇప్పుడే విడ్రా అవుతాం. అట్టి అబద్ధాలు అడగండి. మీరు పెద్ద స్థాయికి ఎదిగిర్రు, ఒక నేషనల్ లీడర్గా ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు.
మన మేయర్ పదవి గురించి ఇట్లా మీరు మీ స్థాయిని తగ్గించి మాట్లాడుతున్నారు, అది మంచిది కాదు. ఒక్కటంటే ఒక్కటి, సపోజ్ ఇయ్యాలని చెప్తున్నా, వారే వేసిర్రు అంటారు కదా, వారు వేసిర్రంటే స్పెన్సార్ పక్కకు వారి డివిజన్ రోడ్డు మొన్న ఎందుకు అయింది, జనరల్ ఫండ్తో ఎందుకు చేసిర్రు? అంటే వారు చేసిర్రు అంటారు. మహాలక్ష్మి దేవాలయం ముంగట పొక్కలు వాటి ఉన్నది, అది ఎందుకు చేసుకోలే? మరి మీరే చేసిర్రు కదా. మరి మేము ఎట్లా చేసుకున్నాం? మీరు మీ నిధులతో చెప్తే మీరెందుకు ఇవ్వలే? ప్రజలు మీ వాడ ప్రజలే అంటారు. మీ వాడ మీ సొంత డివిజన్ మహాలక్ష్మి దేవాలయం ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఇంటి ఏరియా ప్రజలే అంటుర్రు. ఇవాళ చూడండి, మీరు వారి ఆఫీస్ ముంగట పైపులు ఎత్తురు మొన్న జనరల్ ఫండ్తోని. మరి మీరేదెత్తే మీ దగ్గర కావాలి కదా రోడ్లు. మరి మొత్తం కూడా ఇలా వర్కులు చేపించింది గంగుల కమలాకర్ గారు. ఇది మొత్తానికి చాలా హరిశంకర్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ స్థానాలు మేము గెలుస్తాము, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం మేము చూపిస్తామనేది కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి, ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ బీజేపీ. మనం చూస్తూ ఉన్నాం కరీంనగర్లో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు కలిపి కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. నిజంగా కార్పొరేషన్లో ఎవరు ఆధిక్యం సాధించబోతా ఉన్నారు, ఎవరు జెండా ఎగరవేయబోతా ఉన్నారు, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతా ఉంది, ఇక్కడ నెలకొన్న సమస్యలు ఏంటి, సమస్యలకు సంబంధించి పరిష్కారం ఏంటి, వీటన్నిటికీ మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఏంటి ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ పెద్ద విమర్శలు చేస్తూ ఉంది. 2 సంవత్సరాలలో మీరు 2 రూపాయలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు, ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం చేశారనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు విమర్శలు చేయడానికి వాళ్ళు కేవలం విమర్శలు చేయడమే. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకు తెలుసు బీఆర్ఎస్ ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల మీద 8.5 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయింది. ఇక్కడ వాళ్ళకు తెలుసు ఈ ఆర్థిక పరిస్థితి ఇట్లున్నది, వీళ్ళు ఏం చేస్తారు అని. కానీ రేవంత్ రెడ్డి గారి తన చాకచక్యంతో ఇవాళ ఒక గాడిలో పెట్టేసిండు దీన్ని, ఆర్థిక మన పరిస్థితిని ఒక గాడిలో పెట్టిండు. ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కానీ ఎలక్షన్లు ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఎంతో చాకచక్యంగా వాటిని అమలుపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అమలుపరిచే విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. రైతులకు రుణమాఫీ కానీ, ఆ తర్వాత ఈ సంక్షేమ పథకాలలో సన్నబియ్యం కానీ, లేకుంటే మహిళలకు ఉచిత విద్యుత్తు దానికి కానీ, ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలు అర్థం చేసుకున్న ఏంటంటే పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ మంచి సంక్షేమ పథకాలు చేస్తుందని చెప్పి. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఏం చేస్తున్నారు, 2 మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ. ఇక్కడ వీళ్ళు క్యాండిడేట్ పెట్టే దగ్గర అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టడం, మళ్ళీ వీళ్ళు ఒక క్యాండిడేట్ను మంచిగా పెట్టుకున్న కాడ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ని పెట్టుకోవడం. ఈ 2 మ్యూచువల్ అండర్స్టాండింగ్తోని ఈ యొక్క కుట్రలు కుతంత్రాలతోని ఇక్కడ కైవసం చేసుకోవాలనుకుంటా ఉంది ఏది ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్. కానీ ప్రజలు ఏం చేస్తుండ్రంటే ఏం అర్థం చేసుకుంటున్నారు, బీజేపీ విషయానికి వస్తే మరి ఎక్కడన్నా ఎలక్షన్స్ వస్తే డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలా అంటున్నారు. అంటే వాళ్లకు రాష్ట్రాల విషయానికి వస్తేనేమో డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలి. మరి ఇక్కడ స్థానిక సంస్థల పరిధి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిధి.
పురపాలక సంఘాలు కానీ కార్పొరేషన్లు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. దానికి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు అంటే మరి మీది ఎట్లయితే ప్రజలను మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారో, మరి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు అంటే మేము కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. దానికి ఈ బండి సంజయ్ గారు ఇది మాకు అప్పచెప్పండి బల్దియాను, నేను సెంట్రల్ నుంచి ఫండ్ తెస్తా అంటున్నాడు. ఈయన ఒకసారి ఎంపీ అయ్యిండు, మళ్ళీ ఒకసారి వచ్చేసి కేంద్ర మంత్రి అయ్యిండు. మంత్రి అయినప్పుడు ఇక్కడ ఫండ్స్ తీసుకురావడానికి ఏం ఆబ్జెక్షన్ లేదు కదా, నేను ఎన్నుకున్న ప్రజలే కదా, ఇక్కడ డెవలప్ చేయొచ్చు కదా. అంటే మీకు బల్దే చెప్తేనే నువ్వు ఫండ్స్ తెస్తావు, లేకుంటే తేవు. ప్రజలు ఇట్లా అధికారంకు వాళ్ళను ఆశ పెట్టి మభ్య పెడతా ఉన్నారు. మీరేమో ఇట్లా అంటున్నారు. ఇక అంటే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఎంఐఎం ముగ్గురు కలిసిపోయి ఎంఐఎంను ఇక్కడ మేయర్ అభ్యర్థిగా పెట్టాలనే లక్ష్యమే వారి లక్ష్యమని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒకవైపు వాళ్ళు మీపైన మీరేమో వాళ్ళపైన, అసలు ఎవరితో పొత్తులు ఉన్నారనేది కూడా కన్ఫ్యూజన్గా ఉంది. దీనికి సంబంధించి మీరు ఫుల్ క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఎస్, అసలు ఎంఐఎం అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడున్న మొత్తం ఈ మున్సిపల్ చరిత్ర ఎప్పుడు కూడా అది ఎప్పుడు మేయర్ కాలే. ఇక్కడ ఉన్న మేయర్ అయినప్పుడు మేయర్ కాలే, కౌన్సిలర్లో ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ కాలే. ఇప్పుడు దాన్ని ఒకటి బూచిగా చూపెట్టి ఇక్కడ ఓట్లు వాళ్ళ ఏదో ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వాళ్ళను బూచిగా చూపెట్టి ఇటు బీజేపీ అదొక అస్త్రం ప్రయోగిస్తుంది అంతే. వాళ్ళు ఏమున్నా కానీ ఒక మతానికి సంబంధించో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఒక కులానికి సంబంధించి బీఆర్ఎస్ ఇట్లా వీళ్ళొక ఆరోపణలు చేయడం తప్ప ఏం లేదు. ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు బ్రదర్, నేను చెప్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. అభివృద్ధి కావాలనంటే గవర్నమెంట్ ఉన్న పక్షాలనే అభివృద్ధి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి ఇప్పుడు 100% ఈ యొక్క కరీంనగర్ బల్లియా మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతూ ఉన్నది. దాదాపు అంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ పార్టీది. ఈ 50 ఏళ్లలో కరీంనగర్ కార్పొరేషన్కి ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. ఇక మేము 10 సంవత్సరాలలో మేము అద్భుతంగా అభివృద్ధి చేసామని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇక స్మార్ట్ సిటీని తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అసలు కరీంనగర్ని అభివృద్ధి చేసిందే మేము అనేది బీజేపీ చెప్తా ఉంది. నిజంగా ఈ 50 ఏళ్లలో మీరు కరీంనగర్కి ఏం చేయలేదా అంటే ఏం చెప్తారు? ఇది ఈ యొక్క డెవలప్మెంట్ అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకోండి, అంచెలంచెలుగా జరుగుతున్నట్టు డెవలప్మెంట్. శ్రీమతి ఇందిరాగాంధీ అప్పుడు రాజీవ్ గాంధీ గారి 21వ శతాబ్దంలో చేసినటువంటి ఒక ఐటీ రంగం దాన్ని తీసుకోండి, అప్పుడు అది డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్, అప్పుడు పెద్ద డెవలప్మెంట్. దాని తర్వాత మార్పులకు అనుగుణంగా ఎంతో డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నది. అది ఏదో కాంగ్రెస్ చేసినప్పుడు కాంగ్రెస్ క్రెడిట్, దాని తర్వాత వీళ్ళు ఏదో చేస్తున్నప్పుడు దీనికి వీళ్ళు క్రెడిట్ తీసుకుందామని చూస్తూ ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ ఏదైతే ఉందో కాంగ్రెస్కే పోతుంది. ఎందుకంటే ఆ విత్తనం పెట్టింది ఆ కాంగ్రెస్ పరిపాలనలోనే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అంటే మీరు గతంలో కార్పొరేటర్గా ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ అనగానే తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్, దాదాపు 66 డివిజన్లు, అంటే మొన్నటి వరకు 60 ఉన్నాయి, 6 డివిజన్లు విలీనమైన పరిస్థితి కనపడ్డది. 66 డివిజన్లలో నెలకొన్న సమస్యలు ఏంటి, సమస్యలకు సంబంధించి పరిష్కారం ఏంటి అంటే ఫైనల్గా మీరు ఇక్కడున్న కరీంనగర్కు కార్పొరేషన్కి సంబంధించి అతి పెద్ద సమస్య ఏంటంటే డంపింగ్ యార్డ్. అందరికీ సంబంధించినట్టు ఈ విషయం, అది ఏదో 4 డివిజన్లకు 4 వాటికి అన్నది అనే సమస్య కాదు. ఆ యొక్క డంపింగ్ సమస్య మొన్న రేవంత్ రెడ్డి గారు చొప్పదండి మీటింగ్లో చెప్పారు. దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తామన్నది, అలాగే ఇంకా ఏ విధంగా కూడా ఇప్పుడు వాళ్ళు స్మార్ట్ సిటీ కోసం పైసలు తెచ్చామని అంటున్నారు, డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దానిలో షేర్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఆ డెవలప్మెంట్లో షేర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కడతా ఉన్నారు, రైల్వే బ్రిడ్జ్. మొన్నటి వరకు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో అని చెప్పేసి
బండి సంజయ్ గారు ఇటు మోడీ గారి ఫోటో పెట్టుకొని ఆడో పెద్ద 2 ఫోటోలు పెట్టుకొని పెట్టారు. దాన్ని ఇప్పుడు దాన్ని తీసేసిండ్రు అక్కడి నుంచి. ఎందుకంటే అది 5.5 సంవత్సరాల నుంచి ఒక బ్రిడ్జినే కట్టలేకపోతున్నావు నీ ఫండ్స్ అని చెప్పుకుంటూ. నువ్వు ఇక్కడ ఇక బల్దియాకు నువ్వు ఫండ్స్ తెచ్చి ఏం డెవలప్మెంట్ చేస్తావు అన్నది ప్రశ్న. ఇది మొత్తానికి కాంగ్రెస్ నాయకుడు చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది ప్రతి పెద్ద సమస్య. ఈ సమస్యను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము తీరుస్తామని చెప్తా ఉన్నారు. ఇక దాదాపు 66 డివిజన్లలో ఇటు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా తాగునీటి వ్యవస్థ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మాకు అధికారం ఇస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ ఆ సమస్య లేకుండా చూస్తామనేది కూడా చెప్తా ఉన్న సందర్భం. తెలంగాణలో పురపోరు ఇక మినీ యుద్ధాన్ని తలపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక మేము అభివృద్ధి చేశాము, ఇక మేము అభివృద్ధి చేయబోతున్నాం అనేది కూడా ప్రధానంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. కరీంనగర్లో మాత్రం ఈ పురపోరుకు సంబంధించి కొంత ఆసక్తికరమైన రసవత్రంగా జరగబోతా ఉంది. దీనికి సంబంధించి మాటల యుద్ధం కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు దాదాపు 7 సంవత్సరాలుగా మేమే అభివృద్ధి చేశాము, ఇక బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు అధికారంలో ఉండి అంటూ కూడా ఇక బండి సంజయ్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గంగుల కమలాకర్ మాజీ మంత్రి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, 10 సంవత్సరాలుగా మీరు ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనేది కూడా ప్రధానంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 40-50 సంవత్సరాల దరిద్రాన్ని తీసింది కేసీఆర్ ప్రభుత్వం. 10 సంవత్సరాలు తీసినాం. 2014 నుంచి 2023 వరకు సుమారు 1650 కోట్లతోటి కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తెచ్చిచ్చినాం. అంతకుముందు 40-50 సంవత్సరాల దరిద్రాన్ని చూసినాం. ఈరోజు అభివృద్ధి జరిగింది 2014లో. అప్పుడు బండి సంజయ్ కార్పొరేటర్. బండి సంజయ్ ఎంపీ అయింది 2019లో. 2019 లోపలనే మొత్తం డెవలప్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఆయన పాత్ర ఏం లేదు ఇందులో. స్మార్ట్ సిటీ వచ్చిన పాత్ర లేదు. నిజంగానే పాత్ర ఉంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నావు. నువ్వు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఎక్కడ ₹1 జీవో తీసుకొస్తే నువ్వు పనిచేసే విధంగా వస్తాము. ఆర్ఓబి పెండింగ్ ఉన్నది, డంపింగ్ పెండింగ్ ఉన్నది, కరీంనగర్లో అన్ని పెండింగ్ ఉన్నాయి. నిజంగా నువ్వు తీసుకొస్తే గిట్ట ఒక జీవో కాపీ చూపించండి. 7 సంవత్సరాలు ₹7 తీసుకుని జీవో చూపించండి అంటే కూడా ఎక్కడ ఆన్సర్ లేదు. సో కరీంనగర్ అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర 0. ₹1 తీసుకురాలేదు. తీసుకొచ్చిందంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేసినాము. తర్వాత 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం మారిన తర్వాత ₹1 బిల్లు తెచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 100కు 100% మాకు ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చక్కర్లు కొడతా ఉంది. ఇక మీరు కరీంనగర్ నుండి వదిలిపోవాలి, ఈ చాలా నిధులు మేము బీజేపీ నుండి బండి సంజయ్ మేము తీసుకొచ్చాము, ఇక కరీంనగర్ అభివృద్ధి చేసింది మేమే అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నిజంగా సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న దానిపైన మీ రియాక్షన్ ఏంటి? మేము ముల్లే మూట రెడీ పెట్టుకున్నాము. మమ్మల్ని ఏమన్నాడు, అభివృద్ధి చేసినాము, ముల్లె మూట జరుపుకోమన్నాడు. నేను ముల్లే మూట రెడీ ఉన్నది, నీ అభివృద్ధి జీవో కాపీ చూపించు, నేను ముల్లె మూట తీసుకొని పోతా. అభివృద్ధి జీవో ఉండాలి ఒకటి. పోనీ ఇక్కడ రోడ్డు చూపించు, ఏం లేదు. మేము మా ఛాలెంజ్ మేము చేసినాము, మీరు కట్టుబడి ఉండండి. మేము ముల్లె మూట జరుపుకొని పోతాం అభివృద్ధి చేసినట్టే. జీవో కాపీ చూపించండి. ₹2 తెచ్చిన జీవో కాపీ చూపించండి. 2 కోట్లదు 200 కోట్లదు ₹2 జీవో కాపీ చూపించండి తెచ్చినట్టు. మేము ముల్లె మూట జరుపుకొని పోతాం. ఈ 66 డివిజన్లకు సంబంధించి ప్రధానంగా ఎన్ని గెలవబోతున్నది బీఆర్ఎస్కి సంబంధించి అంటే ఏం చెప్తారు? 100కు 100% ఈ అభివృద్ధి చేసింది మేమే. ప్రజలుగా ఈ అభివృద్ధి చేసింది మీరే. 40-50 సంవత్సరాలు మా ఇంటి ముందు రోడ్డు వాళ్ళలేదు. కేసీఆర్ ప్రభుత్వం రోడ్డు చేసిండ్రు. కాబట్టి ఓటు హక్కు మీరు అడగవచ్చు. మేము అభివృద్ధికి ఓటేస్తాము. డెఫినెట్గా సైలెంట్ ఓటింగ్ పడుతుంది. మేము కరీంనగర్ బల్దియా మేయర్ను సునాయాసంగా మేము కైవసం చేసుకుంటాము. ఎవరితో పొత్తు లేకుండా మేము సింగిల్గా మేము మేయర్ స్థానానికి కైవసం చేసుకుంటాము. ఇది మొత్తానికి గంగుల కమలాకర్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అత్యధిక స్థానాలు మేము గెలుస్తాం, ఖచ్చితంగా మేయర్ పీఠం మాదే అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి. కరీంనగర్ పురపాలక ఎన్నికల్లో ఎవరి ధీమా వారిది ఉంది. పార్టీల విషయాలకు వస్తే బీఆర్ఎస్, బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రధాన పార్టీలు మేము గెలుస్తాము అంటే మేము గెలుస్తామనేది కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ సమస్యల విషయానికి వస్తే గత 10 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఇక సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయనేది కూడా ప్రధానంగా బీజేపీ చెప్తా ఉంది. స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత బీజేపీ అభివృద్ధి చేసిందనేది కూడా ప్రధానంగా బీజేపీ చెప్తా ఉంది. బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి మేము చేశామనేది కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. మొత్తానికైతే సమస్యల వలయంలో కరీంనగర్ ఉన్న నేపథ్యంలో సమస్యలను పరిష్కరించే దిశగా
అడుగులు వేయాల్సిన బాధ్యత ఇటు ప్రధాన పార్టీల పైన ఉంటుంది. ఇక ఓట్లు వేయించుకోవడమే కాదు, ఇక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తానికైతే ఇక ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక వారి భౌతవ్యం మాత్రం కొన్ని గంటలలో తేలనుంది. మేయర్ పీఠం ఎవరికి దక్కనుంది అనేది కూడా ప్రజలు నిర్ణయించే పరిస్థితి. ఇక కొన్ని గంటల్లో ప్రజలు వారి యొక్క భవిష్యత్తును రాసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ ఎన్నిక అనేది సాధారణ ఎన్నికలను తలపిస్తున్న నేపథ్యంలో ఇక ప్రజలు ఏ విధంగా ఎవరికి తీర్పిస్తారనేది మాత్రం ఇక వారి మనసులో ఉందని చెప్పకనే చెప్పొచ్చు. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. మరొక గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి.